అందరికి జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, అలారం అవ్వదు. మనం వచ్చేసి ఇప్పుడు పద్మావతి నగర్ లో శివ గణపతి కలర్స్ లో అవుతున్నాము. వీళ్ళ దగ్గర మనకి 6 ఫీట్స్ నుంచి మనకి 15 ఫీట్స్ వరకు విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి. కొన్ని విగ్రహాలకు అయితే కలరింగ్ వర్క్ కంప్లీట్ అయింది, కొన్ని విగ్రహాలకు అయితే కలరింగ్ వర్క్ కంప్లీట్ కాలేదు. సో నేను ఈ వీడియోలో అయితే మీకు కలరింగ్ అయిన విగ్రహాలు చూపిస్తాను. ఎవరైనా సపోర్ట్ చేయకుంటే ఇంకా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీ గణేశ. చూడండి ఫ్రెండ్స్, మనకి 6 ఫీట్స్ నుంచి మనకి స్టార్ట్ చేస్తాం. కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది కాబట్టి మనకి నైస్ అనేది వస్తుంది. కొంచెం చూసుకొని ఉండండి. ఈ విగ్రహం ఫ్రెండ్స్ మనకి 5 ఫీట్స్ దగ్గర ఉంటారు. గణేష్ వచ్చేసి మనకి సింహాచలం మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. మనకి కలరింగ్ వర్క్ అయితే అవుతుంది. పూర్తిగా కలరింగ్ వర్క్ అయినాక మనకి డీటెయిల్ గా అయితే కనిపిస్తుంది. ఇది ఒక మోడల్, మనకి ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు అయితే రథం మీద కూర్చొని బెల్ జరుగుతున్న టైప్ అయితే గణేశుడు మనకి కనపడుతున్నాడు. 4 చేతులతో అయితే దర్శనం ఇస్తున్నాడు. ఇది ఒక మోడల్. మనకి ఈ విగ్రహం ఏంటంటే చాలా మంది మనకి నగలకంతా గోల్డ్ వేస్తారు. వీళ్ళు చూడండి చెంకి వేయకుండా గోల్డ్ వేసారు పెయింటింగ్. ఇది ఒక ఇక్కడ ఉన్న నెక్స్ట్ లెవెల్. ఇది మనకి ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్. మనకి గణేశుడు స్టాండింగ్ పొజిషన్ అయితే దర్శనం ఇస్తున్నాడు. ఇటు సైడ్ గద పట్టుకొని ఉన్నాడు. మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ లో మనకి ఐ థింక్ శివుడు కాలభైరవ సంథింగ్ దేవుడు రావడం జరిగింది. కింద ఇటు సైడ్ ఏనుగుగా రావడం జరిగింది. ఈ విగ్రహం వచ్చేసి మనకి 10 ఫీట్స్ దగ్గర ఉంటుంది. స్టాండింగ్ పొజిషన్ లో గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఇది ఒక మోడల్. మనకి ఈ మోడల్ అయితే నేను అటు సైడ్ చూపిస్తా. మనకి ఇటు సైడ్ అక్కడ మొత్తం నాయిస్ అయితే వస్తుంది. సో ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి మనకి ఎలక మీద కూర్చొని అయితే మనకి దర్శనం అయితే ఇస్తున్నాడు. మూషవాకం మీద కూర్చొని మనకి 8 ఫీట్స్ దగ్గర ఉంటాడు. ఇది ఒక మోడల్. మనకి ఇదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి. సో ఎవరన్నా బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అయితే వచ్చి బుక్ చేసుకోండి. అదే విధంగా వీళ్ళ అడ్రస్ వచ్చేసి పద్మావతి నగరు చూడండి. మనకి బుకింగ్ కూడా అవుతున్నాయి వీళ్ళ దగ్గర. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. గణేశుడు వచ్చేసి స్టాండింగ్ పొజిషన్ అయితే మనకి దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ లో మనకి టైగర్ రావడం జరిగింది. స్టాండింగ్ పొజిషన్ లో మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఈ గణేశుడు వచ్చేసి 8 ఫీట్స్ టు 9 ఫీట్స్ 10 ఫీట్స్ దగ్గర ఉంటాడు. ఇది ఒక మోడల్. మనకి ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు బొజ్జగణపయ్య సిట్టింగ్ పొజిషన్ లో అయితే మనకి దర్శనం ఇస్తున్నాడు. పైన బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ లో మనకి ఈయన దత్తాత్రేయ స్వామి రావడం జరిగింది. ఇక్కడ మనకి నంది రావడం జరిగింది. ఇది ఒక మోడల్ మనకి వీళ్ళ దగ్గర. సో ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి నాట్యం చేస్తున్న టైప్ అయితే మనకి దర్శనం ఇస్తున్నాడు. 6 చేతులతో అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. చూడండి మనకి ఇటు సైడ్ ఒక మంచి, ఇటు సైడ్ ఒక మంచి మనకి పీకలు ఊపుతున్నాడు. ఇది ఒక మోడల్. మనకి సేమ్ మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్ అవి. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి మనకి కాలభైరవ అవతారంలో దర్శనం ఇస్తున్నాడు. మనకి 10 అడుగులు హైట్ లో మనకి 10 ఫీట్స్ హైట్ లో గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. మనకి ఇది ఒక మోడల్. మనకి యూనిక్ మోడల్. చూడండి ఇక్కడ నంది ఎలుక, అదేవిధంగా ఇటు సైడ్ ఒక రాక్షసుడు రావడం జరిగింది. 10 చేతులతో అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. మనకి కవర్ వేయడం వల్ల కనపడకుండా ఉంటుంది. సో నేను కవర్ లేని విగ్రహం అక్కడ ఉంది, అది కానీ చూపిస్తాను. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. మనకి గణేశుడు బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ లో మనకి శివుడు ఐ థింక్ కృష్ణుడు రావడం జరిగింది. సో ఇది ఒక మోడల్. 10 ఫీట్స్ హైట్ లో మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. చూడండి మనకి నెక్స్ట్ లెవెల్ ఉంది గణేశుడు. ఇదే మోడల్. మనకి డిఫరెంట్ కలర్స్ ఇందాక చూపించాం కదా. మనకి కాలభైరవుని విగ్రహం, ఆ విగ్రహం మనకి కవర్ లేకుండా ఉంది. ఒకసారి డీటెయిల్ గా చూడండి. మనకి అదే మోడల్. మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది మనకి ఆ విగ్రహం. సో అవే మోడల్స్ మనకి డిఫరెంట్ కలర్స్ లో మనకి విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. ఇది ఒక మోడల్. మనకి గణేశుడు పీఠ మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ లో మనకి కేదార్నాథ్ టెంపుల్ రావడం జరిగింది. ఇటు సైడ్ మనకి శివుడు గాని రావడం జరిగింది. ఇది ఒక యూనిక్ మోడల్ అండ్ ఎక్సలెంట్ మోడల్. మనకి వేరే మోడల్స్ ఉన్నాయి, అది కానీ చూపిస్తాను. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి భారీ బొజ్జగణపయ్య సిట్టింగ్ పొజిషన్ అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తాడు. 6 ఫీట్స్ హైట్ లో ఉంటాడు. మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ లాగా సింపుల్ గా అయితే మనకి గణేశుడు కనిపిస్తున్నాడు. ఇది ఒక మోడల్. ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి మనకి పడగల మీద కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ లో మనకి పైన పడగగానే రావడం జరిగింది. ఇది చూడండి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఈ గణేశుడు వచ్చేసి మనకి 6 ఫీట్స్ హైట్ లో ఉంటాడు. మనం అవతల సైడ్ లోకి అయితే పోదాం. అవతల సైడ్ లో మనకి అన్ని 10 ఫీట్స్ 12 ఫీట్స్ అయితే ఉంటాయి. ఈ సైడ్ లో కూడా 12 ఫీట్స్ హైట్ లో ఉన్నాయి. మనకి అవతల అయితే మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. సో అది మనకి బుకింగ్ కూడా అవుతున్నాయి గణేశుడు. సో బుక్ చేసుకోవాలంటారండి. ఈ విగ్రహం చూడండి మనకి కమలం పువ్వు మీద కూర్చొని అయితే గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. నెక్స్ట్ లెవెల్.
ఇవే మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి సింహం మీద కూర్చొని అయితే మనకి గణేశుడు ఐ థింక్ పులిను ఎస్ పులి మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. మనకి గణేశుడికి రైట్ సైడ్ శివుడు, లెఫ్ట్ సైడ్ పార్వతీదేవి రావడం జరిగింది. పూర్తిగా కలర్ అయినాక నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఇది ఒక మోడల్. చూడండి ఫ్రెండ్స్, మనం పెద్ద విగ్రహాలు ఉన్న షెడ్లకి అయితే వచ్చాం. ఇది చూడండి, మనకి ఎంట్రన్స్ సైడ్ లోనే మనకి పెద్ద 10 ఫీట్స్ లో అయితే మనకి గణేశుడు అవైలబుల్ ఉన్నాడు. శివుని అవతారం అయితే మనకి గణేశుడు నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాడు. ఇక్కడ కింద నరకాసుని అయితే పాము చుట్టుకొని ఉంది. అదే విధంగా నంది చూడండి, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు. గణేశుడు 6 చేతుల్లో దర్శనం ఇస్తున్నాడు. సో ఇది ఒకటే పీస్ ఉంది. ఇది ఒక మోడల్ మనకి. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు అయితే యముడి మీద కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు. చూడండి, మనకి హంస మీద సారీ ఈ విగ్రహం మనకి బ్యాక్గ్రౌండ్ లో మనకి విష్ణు దేవుడు రావడం జరిగింది. సైడ్ మనకు దేవుడు రావడం జరిగింది. కలరింగ్ అయినాక డీటెయిల్ గా అయితే కనిపిస్తుంది. ఈ విగ్రహం వచ్చేసి మనకి 12 ఫీట్స్ దగ్గర ఉంటుంది. ఇది ఒక మోడల్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి పీఠ మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. బొజ్జగణపయ్య పగిడితో అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఇది ఒక మోడల్ మనకి. ఈ విగ్రహం వచ్చేసి మనకి 12 ఫీట్స్ దగ్గర ఉంటాడు ఈ గణేశుడు. సో ఇది ఒక వన్ ఆఫ్ ద యూనిక్ మోడల్. ఇది ఒక మోడల్. సేమ్ మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్ చూసారు కదా, సేమ్ మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి మనకి రథం మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. బొజ్జగణపయ్య మనకి పగడితో అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు. సో ఇది చూడండి, మనకి నందులు గాని రావడం జరిగింది. అదేవిధంగా శివుడు గాని రావడం జరిగింది. ఇది ఒక మోడల్ మనకి 13 ఫీట్స్ హైట్ లో ఉంటాడు. నెక్స్ట్ లెవెల్. ఇది ఒక మోడల్ మనకి. సేమ్ మోడల్ డిఫరెంట్ కలర్స్ అయితే విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి విగ్రహం వచ్చేసి మనకి 13 ఫీట్స్ హైట్ లో ఉంటాడు. మనకి హంసవాహనం మీద కూర్చొని అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. చూడండి, మన కింద హనుమంతుడు, అదే విధంగా సీతాదేవి, అదే విధంగా రాముడు రావడం జరిగింది. మనకి బ్యాక్గ్రౌండ్ లో హంస రావడం జరిగింది. ఇటు సైడ్ మనకి పడగలు రావడం జరిగింది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. మనకి కవర్ లేని అటు సైడ్ ఉంది, అది చూపిస్తాను మీకు అర్థమవుతుంది. కవర్ ఉన్న దాంట్లో మనకేం కనరాదు. ఈ విగ్రహం చూడండి, సేమ్ విగ్రహం మనకి కవర్ లేదు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ ఒక లైట్ పెట్టింటే మనకి గణేశుడు ఇంతలా మెరుస్తుంటే నెక్స్ట్ మనం షెడ్ లో పెట్టుకొని మనం 2-3 లైట్లు పెట్టుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఇది ఒక మోడల్ మనకి. ఇక్కడ 13 ఫీట్స్ హైట్ ఉంటుంది. ఇందాక చూసారు కదా, అవే మోడల్స్ మనకి డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చూడండి, మనకి భారీ బొజ్జగణపయ్య 15 ఫీట్స్ హైట్ ఉంటాడు. నేను ఈ విగ్రహం వచ్చేసి అటు సైడ్ చూపిస్తా ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 2 మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇందాక చూపిస్తా అన్న విగ్రహం ఇదే భారీ బొజ్జగణపయ్య మనకి 15 ఫీట్స్ హైట్ లో మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు ఇక్కడికి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. మనకి మొబైల్ ఒక విధంగా కనిపిస్తుంది, మనకి ఇక్కడికి వచ్చి చూస్తే వేరే విధంగా కనిపిస్తుంది. ఇది ఒక మోడల్. ఇది చూడండి, మనకి సింహం మీద కూర్చునే మోడల్. మనకి ఆల్రెడీ నేను రీల్స్ అప్లోడ్ చేశాను, చూశారు, చాలా మంది రెస్పాండ్ అయ్యారు. చాలా మనకి చూసి కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే, నాకు కాస్ట్ అని చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. నాకైతే కాస్ట్ అయితే తెలియదు. మీరు ఇక్కడికి వచ్చి ఎక్కడికైతే విగ్రహం నచ్చిందాకో అక్కడికి వచ్చి మీరు మనతో మాట్లాడి బుక్ చేసుకోండి కాస్ట్ అడిగి. ఈ విగ్రహం వచ్చేసి మనకి 15 ఫీట్స్ హైట్ లో ఉంటాడు. గణేశుడు సింహం మీద కూర్చొని ఉన్నాడు. మనకి భారీ బొజ్జగణపయ్య నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు ఇక్కడికి వచ్చి చూడండి. అదే విధంగా వీళ్ళ కాడ 15 ఫీట్స్ ఇంకొక విగ్రహం ఉంది. అవి విగ్రహం వచ్చేసి నేను మళ్ళీ ఒక సపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఆ విగ్రహం పట్టకప్పినారు. మనకి కలరింగ్ వరకు అయినాక నేనైతే వచ్చి అవి 2 మోడల్స్ ఉన్నాయి. ఒకటి 12 ఫీట్స్ విగ్రహం ఒకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే మనకి 12 ఫీట్స్ విగ్రహం ఒకటి ఉంది, 15 ఫీట్స్ విగ్రహం ఉంది. ఈ ఇయర్ ట్రెండింగ్ లో ఉన్న విగ్రహము. సో అదైతే నేను మీకు కలరింగ్ అయినాకైతే వచ్చి వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు సపోర్ట్ అయితే చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. జై శ్రీ గణేష్.